మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, అలాగే ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, కొలీగ్స్తో బాస్తో టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్లో ఒడిదుడుకులు ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీ పిల్లల్లో కూడా మగ సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళతో కొంచెం అటెన్షన్ పే చేస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలి. రవి బలం లేదు కాబట్టి ఈ రకమైన సమస్యలు కన్యా రాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి ఒకసారి దానం ఇచ్చుకోవాలి. రవి బలం పెరుగుతుంది. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు అష్టాక్షరి చదువుకోండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా కన్యారాశి వాళ్ళు బయటపడతారు. అలాగే బుధుడు కన్యారాశి వాళ్ళకి 5, 6 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 3 రోజులు 5వ సంచారం, తర్వాత 7 రోజులు 6వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు కన్యారాశి విద్యార్థులకు తిరుగుండదు. వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండమైన ర్యాంక్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో ఇంటర్వ్యూలకు వెళ్ళండి. 100% మీ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వస్తుంది. మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వస్తుంది. ఫిబ్రవరి 3 వరకు ఉద్యోగం వచ్చే యోగం లేదు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో ఉద్యోగం వచ్చే యోగం బ్రహ్మాండంగా కన్యారాశి వాళ్ళకు ఉంది. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో అంత గొప్పగా ఉండదు. ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే అవటం కూడా కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. సోదరులతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా కుజుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ 10 రోజుల్లో కూడా కన్యారాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అప్పులు క్లియర్ అవటం కన్యారాశి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కుజుడి బలం లేదు కాబట్టి బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 5వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తాడు. తర్వాత 5 రోజులు 6వ సంచారం యోగించడు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో చక్రం తిప్పుతారు. కన్యారాశి వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో రిలేషన్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో మాత్రం లైఫ్ పార్ట్నర్తో గొడవలు, అప్పుడప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి లైంగిక సంబంధమైన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఫిబ్రవరి 6 నుంచి 10 మధ్యలో కన్యారాశి వాళ్ళకి కనిపిస్తాయి. కళారంగంలో కూడా కొత్త అవకాశాలు కనిపించవు. మనీ ఎక్స్పెండిచర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో ఉంటాయి. ఆ సమయంలో మాత్రం నానబెట్టిన అలసందలు బొబ్బర్ల ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు ఈ ఫిబ్రవరి 6 నుంచి 10 మధ్యలో కన్యారాశి వాళ్ళు రోజు చదువుకోవాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో రాజరాజేశ్వరి అష్టకం వింటూ ఉంటే చాలా వరకు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అంటే కన్యారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో రవి అస్సలు యోగించట్లేదు, కుజుడు అస్సలు యోగించట్లేదు. శుక్రుడు మొదటి 5 రోజుల్లో మాత్రమే యోగిస్తున్నాడు. బుధుడు
మొదటి 3 రోజులు యోగించట్లేదు. తర్వాత 7 రోజులు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కొంతమేరకు బుధ శుక్రుల బలం అనేది కన్యా రాశి వాళ్ళని కాపాడుతోంది. పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దిష్టి దోషం. దిష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని సామెతే ఉంది. దిష్టి దోషం సులభంగా పోవాలంటే ఏం చేయాలి? ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఇది మంత్రం. ఎప్పుడైనా మీకు దిష్టి దోషం తగులుతుందనే అనుమానం వస్తే చాలు ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. వెంటనే దృష్టి దోష తీవ్రత మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రాన్ని పురుషులు చదువుకోవాలి. మరి స్త్రీలైతే ఏం చేయాలి? స్త్రీలైతే శాబర మంత్రం చదువుకోండి. ఆ శాబర మంత్రం ఏంటంటే ఓం డడడం. దీన్ని శాబర మంత్రం అంటారు. ఓం డడడం. స్త్రీలు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అప్పుడు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి. అప్పుడు దిష్టి దోషం తగలదు. అలాగే చాలామందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి ఇంటి మీద పడుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు. మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినట్లు అవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకు పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కకు పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా ఇటుపక్కగా నడవండి. అప్పుడు ఆ ఫోటో వల్ల ఇంటికి దిష్టి తగలదు. మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు. అలాగే కలబందను మంగళవారం కుజహోరలో తగిలించుకోండి. మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో కలబంద తలకిందులుగా వేలాడదీయండి. కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడదీయాలి? తలకిందులుగా వేలాడదీసినప్పుడు కలబందకుండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకు తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలు లాగేస్తుంది. శని దోషాలు, దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది. అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోరలో రివర్స్లో వేలాడదీయాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా బయటికి వెళుతున్నా దానికి ఉన్న ముళ్ళు మన జుట్టుకు తాకుతూ ఉంటాయి. జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాక్కుంటుంది. అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైనా అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దిష్టి దోషాన్ని బాగా లాగేసే శక్తి ఉంటుంది. దీంతో పాటుగా 1 కేజీ పటిక కూడా, పటిక అంటే ఆలం, 1 కేజీ పటిక ఎర్రబట్టలో మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోర పొద్దున 6 నుంచి 7 మధ్యలో వేలాడదీయండి. ఇవి చేసుకుంటే ఇంటికి దిష్టి తగలదు. మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు. అలాగే దిష్టి బాగా తగులుతుంది అనుకున్న వాళ్ళు మంగళవారం శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటంతో పాటుగా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కణికలు 2 వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. రాళ్ళ ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు. ఈ నియమాలు పాటించండి. దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. నరసింహస్వామికి దృష్టి దోష నివారణ తొందరగా చేసే శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు దృష్టి దోషం నుంచి బయటపడవచ్చు. దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.